2014 లోక్సభ ఎన్నికల తర్వాత భారత్లో నిజమైన మార్పు కనిపిస్తోంది అనేది ఎవరూ కాదనలేని నిజం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని మోదీ దేశానికి దిశానిర్దేశం చేస్తుండటంతో ప్రపంచ దేశాల్లో మన ఖ్యాతి ఎన్నో రెట్లు పెరిగింది. మోడీ ఆధ్వర్యంలో ఎక్కడో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకుంది. దేశంలో శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఐక్యత, సామరస్యత ఇలా అన్నిటిలోనూ భారత్ ఒక్క తాటిపైకి వచ్చింది. ఇదంతా ముందుండి నడిపిస్తున్న మోడీతోనే సాధ్యమయ్యింది అనే విషయం అందరికీ తెలిసిందే. మరి మోడీ తర్వాత అంతటి వారసత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించే ఒకే ఒక పేరు బుల్డోజర్ బాబా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశంలోకి అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తూ 2 సార్లు యూపీలో బీజేపీను అధికారంలోకి తీసుకొని వచ్చాడు. 2 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే యూపీని ప్రశాంతంగా ఉండేలా మార్చాడు. అక్కడితో ఆగకుండా పెట్టుబడులను యూపీకి క్యూ కట్టించాడు. దేశంలోకి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా యూపీని మార్చాడు. దేశమే ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకువచ్చాడు. సంఘ విద్రోహ శక్తులకు కంటి మీద కొనుకు లేకుండా చేశాడు. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలన్నా, చైనాకు చుక్కలు చూపించాలి అన్నా, టర్కీ, బంగ్లాదేశ్కి చెమటలు పట్టించాలి అన్నా మోదీ తర్వాత కేవలం యోగికే సాధ్యమవుతుంది. మోడీ తర్వాత యోగి అనే నినాదాన్ని బీజేపీ సోషల్ మీడియా ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. ఇదిగాక వచ్చే ఏడాదితో మోడీకి 75 ఏళ్లు నిండుతాయి. బీజేపీ పాలసీ ప్రకారం 75 ఏళ్లు నిండిన వారికి రాజకీయ పదవులు వద్దు అని మోదీనే కొత్త స్లోగన్ తెచ్చారు. దాంతో మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి వాళ్ళు పదవులు కోల్పోయారు. అయితే మోడీ తెచ్చిన పాలసీను మోదీ ఫాలో అవుతారా అనేది పెద్ద ప్రశ్న. అమిత్ షా మాత్రం కొన్ని ప్రసంగాలలో నెవర్ గివ్ అప్ అన్నారు. అంటే 4వ గెలిచి మోదీని మళ్ళీ ప్రధానిని చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలోనూ మోడీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. మరి ఇంత పకడ్బందీగా వ్యవహరిస్తున్న బీజేపీ తన రూల్స్ తానే పాటిస్తుందా లేదా అనేది చూడాలి. మోడీ తరువాత యోగి ఆ వారసత్వాన్ని తీసుకుంటే మాత్రం గేమ్ మరింత రసవత్తరంగా ఉంటుంది అనేది అందరి ఆలోచన. యోగి కాకుండా వేరే ఎవరిని ఆ ప్లేస్లోకి తీసుకొని వచ్చినా సామాన్య కార్యకర్త నుంచి బడా లీడర్ల వరకు అంగీకరిస్తారా అనేది బిగ్ క్వశ్చన్. చూడాలి మరి మోడీ మరోసారి ఎన్నికల్లో దిగుతారా లేక యోగికి ఛాన్స్ ఇస్తారా?